మనకు రావాల్సినటువంటి వాటా కోసం మనం కొట్లాడాలి, మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మనం కొట్లాడాలి, చట్టబద్ధమైనటువంటి పదవుల కోసం కొట్లాడాలి. ఇవాళ సంఖ్య చూస్తేనేమో బలంగా ఉంది, ప్రతి ఊర్లో ఉన్నాము, ఎక్కడ ఏ రాష్ట్రం పైన ఉన్నాము, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులు కనీసం ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే లేని పరిస్థితి ఉంది, తర్వాత మనకు ఒక నామినేటెడ్ పదవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఎవరికి వాళ్ళు బతికితే మాత్రం ఖచ్చితంగా మనకి ఇలాంటి నష్టాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా ఇలా యాదవులకు రావాల్సినటువంటి హక్కుల మీద ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి స్కాములు జరిగితే యాదవులు తిప్పి కొడతారు, తర్వాత గవర్నమెంట్నే పడగొడతారనే భయం ప్రభుత్వాలకు ఉంటే ఇలాంటి స్కాములకు ఇవాళ ఎవరైతే అవినీతి చేపట్టారో అలాంటి అధికారులను కూడా శిక్ష వేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వార్తలపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి స్కాములు చేయాలంటే కూడా యాదవుల మీద చేస్తే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఖచ్చితంగా మాట అంటే తప్పరు. కాబట్టి మాకు ఓట్లు వేయరనే భయం కూడా ప్రభుత్వాలకు మనము సూచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.